ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. వివరాలను మీడియాకు వెల్లడించిన ARO జె వెంకట్రావు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. RMCలో తొలిసారిగా ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ వార్షిక కాన్ఫరెన్స్. సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డివి కృష్ణారావు ప్రకటన. పద్మశ్రీ ఘంటసాల గానం అజరామరం. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఉద్ఘాటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎమ్మెల్సీ షేక్ షార్జీ అకాల మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలను ఈ నెల 5వ తేదీన నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు మీడియాకు వివరించారు. కాలేజీలో గ్రౌండ్ ఫ్లోర్లో బిఆర్ అంబేద్కర్ రీడింగ్ రూమ్లో వాటిని భద్రపరచడం జరుగుతుంది. వాటిని మళ్ళీ 9వ తారీఖున అవన్నీ బయటకు తీసి 9వ తారీఖున అక్కడే ఉన్నటువంటి రీడింగ్ రూమ్లో కౌంటింగ్ అనేది జరుగుతుంది. అది కౌంటింగ్ ఉదయం 8 గంటలకి మొదలవుతుంది. అప్పుడు అది మధ్యాహ్నం పూర్తయినంత వరకు ఈ కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, మన ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసేవారు ప్రిఫరెన్షియల్ ఓటు వేయాల్సి ఉంటుంది. 5 అభ్యర్థులకు ఎవరికి ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమేమి ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక వైలెట్ కలర్ పెన్ ఉంటుంది. ఆ పెన్ ద్వారా మాత్రమే వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది. నెంబర్స్ వేయాలి. 1 2 3 4 5 నెంబర్స్ వేయాలి. అదేవిధంగా వారందరికి కూడా వారి ఇప్పటికి ఎవరికైతే ఓటర్లుగా నమోదైనటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా శాంక్షన్ చేయడానికి ఇప్పటికే ఆదేశాలన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే ఏ కార్యాలయాల్లో ఈ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో ఆయా కార్యాలయాలకి ఈరోజు రేపు సెలవు దినంగా కూడా ప్రకటించేటటువంటి ఏదైతే ఉందో జీవో ఉందో దాన్ని కూడా అందరికీ తెలియజేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి పోల్ అయ్యేటటువంటి ఎన్నికలకి ఎవరైతే ఓటర్లుగా నమోదైనటువంటి టీచర్స్ లేదా అదర్ లెక్చరర్స్ కానీ వీరందరూ కూడా రేపు ఉదయం 8 గంటల నుంచే వాళ్ళు ఓటింగ్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వీరికి, ఈ ఓటర్లందరికీ కూడా ఇప్పటికే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేవి కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి 10 ఏవైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి లేదా ఎపిక్ కార్డుని తీసుకుని అలాంగ్ విత్ ద స్లిప్ వాళ్ళు సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఓటు వేసుకోవచ్చు. ఆ స్లిప్ అనేది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఐడి కార్డు మాత్రం ఉండాలి. ఐడి కార్డు ఉంటేనే లోపల ఓటింగ్కి పర్మిట్ చేస్తారు. కాబట్టి ఓటర్లందరూ కూడా ఈ విషయాన్ని ఉండాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఓటర్ స్లిప్ మిస్ అయితే ఆ పోలింగ్ కేంద్రం
పరిసరాల్లో ఒక హెల్ప్ డెస్క్ని కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పేరు చెప్తే అక్కడ కూడా వాళ్ళ యొక్క ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా పోలింగ్ కేంద్రం పరిసరాలు 100 మీటర్ల రేడియస్లో ఎవరు కూడా ఎటువంటి క్యాన్వాసింగ్ కానీ ఎటువంటి రాజకీయ సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాల్సిందిగా అందరికీ తెలియజేయాలి. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో పాస్టర్స్ హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు డీజీ శామ్యుల్ సుధాకర్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రతాప్ సిన్హా, డాక్టర్ డానియల్ పాల్, డాక్టర్ జుహానీ హ్యాలోనన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిథులు ప్రతాప్ సిన్హా, డాక్టర్ డానియల్ పాల్, డాక్టర్ జుహానీ హ్యాలోనన్ దైవ వర్తమానం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ సీరం ఐజక్, వైస్ ప్రెసిడెంట్ శామ్యుల్ సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విక్టర్ శామ్యుల్, ట్రెజరర్ సురేంద్ర కుమార్, జాయింట్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు సమాజంతో అతనికి ఏర్పడింది, న్యూ ఆడియన్స్ అతనికి వచ్చారు. మనకి కూడా అంతే. అప్పటి వరకు ప్రభువులో ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్న సమాజం వేరు, ప్రభు తన పని కొరకు పిలిచిన తర్వాత ఉన్న సమాజము వేరు. న్యూ కమ్యూనిటీ అతనికి వచ్చింది. తర్వాత అతడు చేపలు పట్టే వాళ్ళతో కలిసి ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అతను కౌంటర్లోనే కూర్చునేవాడు. యేసు ప్రభు వారి శిష్యులందరూ చేపలు పట్టేవాడు 100 మంది ఉన్నారు, ఆడుగా కూడా కలవాల్సి వచ్చింది. ఇప్పుడు కమ్యూనిటీ మారిన కలవగలిగాడు, ఉండగలిగాడు వారి మధ్యలో. ఎందుకంటే వారితో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. తర్వాత మాట, యేసును వెంబడించడం ద్వారా న్యూ మిషన్, అతని మిషనే మారిపోయింది, అతని పనే మారిపోయింది. యేసయ్య పని తన పనిగా అతడు ఎంచుకున్నాడు. 4వది, మిషనే కాదండి, యేసయ్యని వెంబడించడం ద్వారా తన పేరు మారింది. లేవి అనే పేరును యేసయ్య మత్తయిగా మార్చాడు. అలాగే చాలామంది నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ జనాంగానికి అలాగే యావత్ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థనలు చేశాం. అలాగే మన యొక్క రాష్ట్రం కొరకు, దేశం కొరకు, మన జిల్లా కొరకు, ముఖ్యంగా కాకినాడ పట్టణం కొరకు సుఖశాంతులతో మరి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని, ప్రతి వారి జీవితంలో వెలుగు, సంతోషం, సమాధానం, నెమ్మది, తృప్తి, ఆనందాలు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేసి ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు జన్మించారు. ఆయన జన్మ ఈ లోకానికి వెలుగు, ఆయన జన్మ ఈ లోకానికి సమాధానం, ఆయన జన్మ ఈ లోకానికి సంతోషం, ఆయన జన్మ ఈ లోకానికి మనందరికీ పాప క్షమాపణ, పరలోక భాగ్యం. ఈ పరలోక రక్షణ భాగ్యం మీకు అందరికీ కలగాలని, దేవుని ఆశీర్వాదాలు మీ అందరూ పొందాలని కోరుతూ మరి కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షునిగా, ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్గా మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో తొలిసారిగా ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్టిక్ సర్జన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆధ్వర్యంలో 21వ వార్షిక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డివి కృష్ణారావు తెలిపారు. బుధవారం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్తో కలిసి డాక్టర్ డివి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి రత్నభూషణం, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కె విష్ణుమూర్తిలు పాల్గొని మాట్లాడారు. కొద్ది మనలో వచ్చిన మార్పులను సరి చేసుకొని మరలా కూడా బాగా చేయడానికి, బాగా ఉండడానికి అని చెప్పి ప్రతి మనిషి కూడా తపనపడే ఈ యుగంలో ఈస్థెటిక్స్ కి, కాస్మెటిక్ సర్జరీస్ కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో దీనికి ఏం చేయాలి? మనం ప్రతిదీ కూడా లైవ్ మనిషి మీద నేర్చుకోలేము కాబట్టి కెడావరిక్ సర్జరీస్ అంటే
డెడ్ బాడీ మీద సర్జరీ చేసి ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి ప్రజలకు నేర్పించడానికి, అంటే మన మన నెక్స్ట్ జనరేషన్కి, యువతరానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి నేర్పించడానికి కెడావర్ మీద సర్జరీ జరుగుతుంది. ఆ సెషన్ ఒకటి ప్లాన్ చేసి ఉన్నారు. అది హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు, వెంకటరమణ అనే సర్జన్ వస్తున్నారు. ఆయన హీజ్ రెనౌండ్ సర్జన్ అండ్ హీల్ ఆపరేట్ ఆన్ ద కెడావర్. ఆ సెషన్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 5వ తారీఖు మార్నింగ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ బొటాక్స్ అండ్ థ్రెడ్స్, అంటే ఇదంతా కూడా కాస్మెటిక్ దాని మీద అనమాట. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ఇంకొకటి హెల్త్ వైజ్ కూడా, ఒక్కొక్కసారి హెల్త్ వైజ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సాగింగ్ అది ఉన్నప్పుడు దాన్ని ఎలాగ కరెక్ట్ చేయాలి అన్నది ఈ బొటాక్స్, ఫిల్లర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దాని మీద కూడా చెప్పడానికి పూణే నుంచి, కలకత్తా నుంచి కూడా డాక్టర్స్ వస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఆ 2 వర్క్షాప్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మనతో ఏంటి అంటే అప్రాస్కాన్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణారావు గారు ఉన్నారు. హీజ్ రెనౌండ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ ఐకాన్ హాస్పిటల్ హైదరాబాద్. హీజ్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ అసోసియేషన్. And Dr. Ratnabhushan, who is a plastic surgery professor in Rangaraya Medical College and Government General Hospital, and he is the secretary. మెడికల్ కాలేజీ ఉన్న సిటీలో కానీ టౌన్లో కానీ కండక్ట్ చేయాలి మా ఉద్దేశం. బికాజ్ మా సబ్జెక్టు మిగిలిన అన్ని సబ్జెక్టులకి ఇంటర్రిలేటెడ్ సబ్జెక్టు. సో మిగిలినవన్నీ ఆర్గాన్ బేస్డ్ ట్రీట్మెంట్. కార్డియాలజీ అంటే హార్ట్, న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు, మా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీ అంటే స్టమక్ సంబంధించి. మాది అలా కాదు, ప్రాబ్లమ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ స్కాల్ప్ టు ది సోల్. ఇంకొక మేము 2 టాపిక్స్ హైలైట్ చేద్దాం అనుకున్నాం సెంటర్ ఏంటంటే, విచ్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ ఏరియా, పైలేరియల్ లింపేడిమా అండ్ డయాబెటిక్ ఫుడ్స్. వెరీ కామన్ ప్రాబ్లమ్స్. అవేమి ఈ ఆల్ సోషల్లో అన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్కి ఇన్వాల్వ్ అవుతారు. డయాబెటిక్స్ అనేది వర్కింగ్ క్లాస్ పర్సన్ నుంచి మహారాజు గారి వరకు ఉంటుంది డయాబెటిక్స్. ఏ పేషెంట్ కన్నా ప్రాబ్లం రావచ్చు. సో వెరీ డిఫ్యూజ్ ప్రాబ్లమ్, వెరీ హై ప్రివలెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్. సో మేము దానికి స్పెషల్గా మధు పీరేస్వామి గారు గంగా హాస్పిటల్ నుంచి వస్తున్నారు, అలా నల్ల రవికుమార్ గారిని ఏజీ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వారు 2 లెక్చర్స్ ఇస్తున్నారు డయాబెటిక్ ఫుడ్ మీద పర్టికులర్గా. అండ్ ఆల్సో ప్రోస్థెటిక్స్ పీపుల్ కూడా ఉంటారు. డయాబెటిక్ ఫుట్వేర్కి సంబంధించిన ఎలా తయారు చేయాలి ఫుట్వేర్ హాస్పిటల్ కూడా పెట్టిస్తున్నాం. సో ఇన్ ఎడిషన్ మేము గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, కోల్కతా, బొంబాయి, ఢిల్లీ, నాగ్పూర్, కర్ణాటక, తమిళనాడు, besides so many our distinguished guests of our 2 states are participating. All our senior pattern members, senior most plastic surgeon of both states, Dr. Veera Raghavar గారు ఉన్నారు, వెంకట రాఘవరెడ్డి గారు, ఆయన పుట్టపర్తిలో ఆయన సోషల్ సర్వీస్ ఉన్నారు. హెచ్ఓడి ఉస్మానియా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 84 years with the passion of teaching is coming to Kakinada. We are proud to say he is a very distinguished and senior mentor of mentors. For all mentors of plastic, is a mentor of mentors. సర్జరీ రంగరాయ మెడికల్ కాలేజ్. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరూ అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ అని, దాంట్లో అసలు ఏం చేస్తారని ఎవరికి చాలామంది తెలియదు. మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ అవగాహన కింద మీరు కొన్ని కవర్ చేయండి టాపిక్స్ అన్నీ కూడా. మా సైంటిఫిక్ ప్రోగ్రాంలో ఉండే టాపిక్ ఎన్ని చేస్తారు, ఇవన్నిటి వల్ల చాలామందికి ఉపయోగం కలుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ, ఆర్థో, ఆంకాలజీ, క్యాన్సర్ సర్జరీస్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఈఎన్టీ సర్జన్స్కి అందరికి కూడా కలిసి పనిచేస్తాం మేము అందరం. అది అవగాహన కలిగించడానికి ట్రై చేయండి మీ దాంట్లో. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంతా కవర్ చేస్తున్నాను. సర్కిల్ ఆఫ్ విల్సన్ పెట్టాడు బ్రెయిన్లో. ఎందుకంటే ఇలా వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్లాక్ అవుతాయి, ఇక్కడ బ్లాక్. ఇక్కడ 4 పెట్టాడు భగవంతుడు, కాలుకి చేతితో. మరి ఇక్కడ ఎందుకు పెట్టాడు? ఎగ్నెస్ట్ ద గ్రావిటీ వెళ్తాడు. ఇది వరకు బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉండి, ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎక్కువ. ఎందుకన్నా ఉంటారు? ప్రతి వాళ్ళు కూడా రోజుకు ఒక తమలపాకు కావాలని చెప్తారు. మీకు మీ కుటుంబంలో ఉన్నారు. ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఈజ్ దేర్ ఇన్ తమలపాకు. తమలపాకులో కూడా రోజు ఎవరు నవ్వరు. మొత్తం ఇదిగా ఉంటుంది, తగలపడదాము. ఇప్పట్లో ఏం బాగున్నదో చెప్పలేం. మేము ఆయుర్వేదిక్, ఎలోపతిక్ డాక్టర్ అవ్వచ్చు. ఆయుర్వేదిక్ ఏదన్నా ఇప్పుడు ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్, యూ హ్యావ్ టు రికమెండ్ దట్. That's not that this I don't want to take much. I hand over the mic to Madam.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన గానం అజరామరమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సెంటర్లో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధుడు, శతాబ్ది గాయకుడు పద్మశ్రీ ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాపీఠం, సీతారామరాజు స్మారక కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. కళాపీఠం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విశిష్ట అతిథులుగాను, ఘంటసాల పెద్ద కోడలు కృష్ణకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు పంతం నానాజీ, కర్రి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ తుమ్మల పద్మజలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, మాజీ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, కర్రి భామిరెడ్డి, సభ్యులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు కర్రి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, కృష్ణకుమారి, పంపన దయానంద బాబులు మాట్లాడుతూ ఘంటసాల గానం అజరామరమని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేయనున్న సర్ ఆర్థర్ కాటన్ ధర విగ్రహ ఏర్పాటుకు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు 10,116 రూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ఉపాధ్యక్షులు రమణరాజు, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, రాజుబాబు, శాస్త్రి, మురళి, కెవి ప్రసాద్, దుర్గా సూర్యారావు, బాలు, ఎస్వి రమణ, కె లక్ష్మణరావు, టీవీ రామన్, హుస్సేన్, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఘంటసాల గాయకులు రమణ, బాబీ, బాలు, శాస్త్రి, రాజుబాబు, వెంకన్నబాబు, సుశీల, శ్రీరాములు, మురళి నిర్వహించిన సంగీత విభావరి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జయంతి కార్యక్రమమే కాకుండా ప్రతి విద్యాలయాల్లోని లేదంటే ఎక్కడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన స్వరాన్ని ప్రజలకి, పిల్లలకి, అందరికీ పరిచయం చేయాలి. మరి గాన గంధర్వ అనే ఒక టైటిల్ ఆయన సాధించుకున్నారు అంటే దాన్ని మీరు ఆలోచించవచ్చు, దాని వెనకాతల ఎంత కృషి ఉంటుందని చెప్పేసి. మరి అదే టైటిల్ మళ్ళీ మన తెలుగు వారికి మళ్ళీ మనకి రావాలి అంటే ఆ కృషి ఎంతో అవసరం. మరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మనవరాలు గారు కూడా ఇక్కడ వచ్చున్నారు, కోడలు గారు కోడలు గారు వచ్చున్నారు. సో మీరు అందరూ కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్, లేదంటే ఆ ఫ్యామిలీనే కాదు ఈ కళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన అందరి యొక్క పార్టిసిపేషన్ ఇందులో ఉండాలి. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా రెండు మాటలు చెప్పి పిల్లలకి ఇన్స్పైర్ చేయాలి. అలాగే కొత్త కొత్త సింగర్స్, ఎందుకంటే కళ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఈ రోజు మనకి మ్యూజిక్ అకాడమీలు కానీ సంగీతం నేర్పించే వాళ్ళందరూ కూడా చాలా అరుదుగా అయిపోయారంటే లేరు. సో మీరందరూ కూడా ఒక పార్టిసిపేషన్ ఉండి ఈ కళను ముందుకు తీసుకెళ్లి ఘంటసాల గారి పేరుని చిరకాలం మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే నిలబడేటట్టుగా చూడాలని కోరిక. నేను చెప్తున్నాను కదా, ఎవరో చేయలేని పని మీరు చేయండి, తప్పకుండా మీ వెనకాల ఉంటాం. ఇది చాలా నా చిన్నతనంలో అక్కడ అందరూ కూడా మంచినీళ్ళు తాగేవారు ఆ కాలంలో. ఈరోజు మురికి ట్రైన్ అయిపోయి ఎవరు కూడా ఓ పుణ్యస్నానం చేయడానికి లేదు, ఇంకొక కార్యక్రమం చేయడానికి లేదు. ఆ ట్రైన్ లాకు కలెక్టర్ గారికి కూడా మీతో పాటు నేను వస్తాను, ఒక కాగితం పెట్టండి. ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను చెప్తాను, నిమ్మల రామానాయుడు గారికి కూడా చెప్తాను. దాన్ని పూర్తి స్థాయిలో చేసి ఒక గోదావరి జలాల్లో మరి కాటన్ గారు ఏ ఆలోచనతో అయితే ప్రాజెక్ట్ కట్టారో ఆ జలాలు ఇక్కడ మనకు ఆ అందాలంటే 24 అవర్స్ లాకులు ఉదయం ఉంచాలా గారి వల్ల ఈ రోజు మన సత్యశ్యామలంగా అందరూ కూడా ఒరాణం అంటే తింటా ఉన్నాం. గతం ఒరాణం పెద్దలకు తెలిసింది కాదు, జొన్నలు, సోళ్ళు, రాగిలు తినేవాళ్ళు. కానీ ఫ్రై కూడా మంచి అయ్యి. కానీ తెలంగాణ అంటే కాటన్ గారు వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అందరినీ కూడా ఒక సత్యశ్యామలం చేశారు. ఆ విగ్రహం పెట్టడం వల్ల అందరికీ సంతోషం. నా వంతు సాయంగా నేను 15,000 ఇటువంటి ఖండాల్లో పద్యాలు కానీ పాటలు కానీ ఎక్కడ తీసుకోకుండా చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు చిన్నప్పుడు మరి ఏడుగొండాల్సిన కలిపి ఏడుగొండల వాళ్ళ వెంకటరమణ పాట చాలా పాపులర్ పాట, చాలా పాపులర్ గీతం పాట కాదు గీతం. అటువంటి మంచి గీతం ఎందుకంటే ఏడుగొండల వాళ్ళ వెంకటరమణ గోవిందా ఎక్కడున్నావా చెప్పే పాట. అది ఎక్కడున్నావే ఆ మాట మా చిన్నతనంలో సినిమా థియేటర్లో ఫస్ట్ తీసుకున్నాం. అది సినిమా థియేటర్లో ఫస్ట్ ఎక్కువ. అటువంటి ఇప్పటికీ మర్చిపో మనం. ఎందుకంటే ఎవరు కూడా ఏనాడు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన చనిపోయి 52 ఏళ్ళు అయింది.
52 ఏళ్ళు కాదు, ఎన్ని ఏళ్ళు సరే ఈ భూమి ఉన్నకాలం కూడా ఆయన మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అటువంటి మంచి మన గాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో మనకి ఉన్నది ఏంటంటే, సమాజంలో కొంతమంది మంచి కళాకారులు ఉంటారు. ఆ కళాకారులని మనం గౌరవించవలసిన అవసరం మనకు ఉంది. అటువంటి కళాకారులు చాలా మంది వస్తారు, రాజకీయ నాయకులను గౌరవిస్తారు, పెద్ద పెద్ద సేవా సంఘాలను గౌరవిస్తారు. ఇక్కడ బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వినాలని నేను ఈ ఊరు వచ్చాను. అలాగే దయానంద బాబు గారు కూడా వచ్చి మీరు ఇక్కడ రావాలమ్మా, మీరు చూసుకొని జాగ్రత్త చేయాలని రమ్మంటే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరాభిమానులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ఘంటసాల అభిమానులందరికీ, ప్రపంచ దేశ విదేశాలలో ఉన్న ఘంటసాల అభిమానులందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందన చేస్తూ సెలవు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఘంటసాల గారు మరి చెప్పాలంటే 52 సంవత్సరాలైంది ఆయన చనిపోయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన పాటలు మనం వింటూ మర్చిపోకుండా ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ ఈరోజు జయంతి వేడుకలు మన కాకినాడ నడివొడ్డం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దయానంద బాబు గారు అండ్ టీం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సీతారామరాజు స్మారక కళావేదిక వారు ఘనంగా ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు. మన సామాన్య మానవులకి ఒక కష్టం వచ్చిందంటే ఇంట్లో ఏమైనా ఆయనదే ప్లే చేసుకుంటాం ఫస్ట్. అది ఒక మంచి పూజ ఏమైనా పెట్టుకున్నామంటే ఆయన పాటలే. ఆ విధమైన సంగీతం కానీ, ఆ స్వరం కానీ, ఆ లిఖితం కానీ ఇప్పుడు ఎక్కడ లేవు. ఆయన గీతాలని మనం మన జనరేషన్కి తీసుకెళ్లాలని నేను విన్నవించుకుంటూ, వీరు ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో డ్రైన్ ప్రక్కని ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని పూజించి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. మన వనమడి కొండబాబు గారు, నానాజీ గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా డ్రైన్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందపడుతూ గ్రౌండ్ రిపోర్ట్ ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దయచేసి రూరల్ శాసనసభ్యులు నానాజీ గారికి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. త్వరగా ఆ పూర్తి అనుమతిని వాళ్ళ సంస్థకి అందజేసినట్లయితే మీ అందరి చేతుల మీదుగా మహనీయుడి యొక్క కాన్సెప్ట్ గ్రహానికి నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని మేము తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి వచ్చిందండి ఎస్సీ గారి దగ్గర నుంచి. వాళ్ళు చాలా సుముఖంగా, చాలా ఫేవరబుల్గా మనకు ఆ విగ్రహం పెట్టడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఏర్పాటు చేయొచ్చు అని కలెక్టర్ గారు కూడా మనకి లేకపోతే మన కాపీ కూడా ఇచ్చారు. అంచేత ఈ విధంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు నానాజీ గారికి కూడా తెలియజేస్తున్నాం. కాకినాడ పోర్టుకు ఇతర వాహనాలు రాకుండా ఎవరైనా నిరోధించినట్లయితే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు అన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో మంగళవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పోలీసు, పరిశ్రమలు, రవాణా శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రైనీ ఐపీఎస్ ఆర్ సుస్మిత, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, రవాణా శాఖ డీటీసీ మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి ఇతర అధికారులు హాజరయ్యారు. పోర్టు పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధుల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వస్తువులు, లారీలను నిలుపుదల చేయరాదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకుని అనేక వ్యాపార కార్యకలాపాలు నిత్యం జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యకలాపాలతో వేలాది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. కాకినాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నిలిపేందుకు స్థానికంగా నెలకొల్పబడిన వివిధ పరిశ్రమలు, రవాణా రంగంలో ఉన్న వివిధ రకాల వాహనదారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్, జెమినీ, ఈడబుల్ ఆయిల్, ఇతర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్, లారీ ఓనర్స్, ట్యాంకర్స్, మినీ గూడ్స్ వ్యాన్ అసోసియేషన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నవజాత శిశువుల సంరక్షణలో బ్లూ రైన్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలలో కొత్త రికార్డును నమోదు చేసుకుందని హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం సుభశేఖర్ రెడ్డి చెప్పారు. 102 మంది శిశువులు
1.1 కేజీ లోపే జన్మించారని, అందులో 3 మాత్రం 500 గ్రాములు, 600 గ్రాముల లోపే జన్మించడం జరిగిందని, వారిని కూడా వైద్య చికిత్స ద్వారా రక్షించగలగడం గొప్ప విషయమని అన్నారు. నవజాత శిశువుల సంరక్షణకు ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్లే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగామని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుల పేరెంట్స్ డాక్టర్ ఎం శుభశేఖర్ రెడ్డి, డాక్టర్ అనుపమ, డాక్టర్ సృజన మెడికల్ టీంను స్థానిక దంటువారి వీధిలోనున్న బ్లూ రైన్ హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజాత శిశువుల పేరెంట్స్ ఎం దీప్తి, బోరా రమ్యతో పాటు పలువురు పాల్గొని పుష్పగుచ్చాలతో సత్కరించారు. బ్లూ రైన్ హాస్పిటల్స్, చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్స్లలో వైద్య సేవలకు అవసరమైన రాయితీతో కూడిన ఆర్థిక సహకారాన్ని ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ అందిస్తుందని, ప్రధానంగా బేబీ శిశువుల సంరక్షణకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శుభశేఖర రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్లూ రైన్ హాస్పిటల్ పరిపాలనాధికారి పద్మాకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. విచ్ నెవర్ హ్యాపెండ్, అది ఇది జరగదులే అనే కాలంలో మనం చెప్పేది ఈజీగా జరుగుతున్నాయి. మాకు బెంగళూరులో ఈజీగా చేసేవాళ్ళం, బట్ ఇక్కడ ఈ విధంగా చేయడం విత్ దీస్ ఎఫర్ట్స్, విత్ దీస్ స్ట్రక్చర్స్, మనం స్టిల్ వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ సక్సెస్ ఫర్ ద కిడ్స్. ఫస్ట్ పేరెంట్స్ హ్యాపీనెస్, దే ఆర్ సో హ్యాపీ. ఒకటి, ఇన్ ద సేమ్ ప్లేస్ దే ఆర్ హ్యాపీ, దే హ్యావ్ అబండెంట్ సపోర్ట్ ఇన్ ద ఓన్ ల్యాండ్. ఈ ఊర్లో కాబట్టి వాళ్ళకి అంత సపోర్ట్ దొరుకుతుంది. ఎక్కడో బయట సిటీకి పోతే ఎవరు సపోర్ట్ ఉంటారు? రెండింతల ఖర్చులు, హాస్పిటల్ ఖర్చు అయితే బయట ఉండే ఖర్చు ఇంకో ఖర్చు తగ్గించాము. ప్రెగ్నెన్సీ నిలబెట్టాము, వాళ్ళ బేబీస్ని హ్యాపీగా ఇచ్చాము. ఆరోగ్యంగా ఉండే బేబీస్ అంటే బ్రతికారు పోయారని కాదు, ఆరోగ్యంగా మళ్ళీ 1 ఇయర్కి అంతా వాళ్ళు నడవగలగాలి, అటువంటి బేబీస్ని ఇచ్చాం. సో దట్ బికేమ్ ఏ ఫీల్. అవుట్ 45 to 50 years ఆఫ్ ద మెడికల్ హిస్టరీ ఇన్ కాకినాడ ఇది ఎక్కడ ఎప్పుడు జరగండి. అండ్ వీ మేడ్ దట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద టీమ్ ఎఫర్ట్స్. ఆ టీమ్ ఎఫర్ట్ ఎవరు అంటే ఫస్ట్ ఆబ్స్ట్రిషన్, తర్వాత మాకు ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్, మా డాక్టర్స్, మా నర్సులు. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ బేబీ మీద హోప్, మా మీద నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్. బికాస్ పేరెంట్స్ కంటిన్యూస్గా 1.5 months మాకు సపోర్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం. బట్ దీంట్లో ఆబ్వియస్గా కొంతమంది దగ్గర ఆబ్వియస్గా కొంచెం మనీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు. బట్ ఇవ్వలేని వాళ్ళు కూడా మేము ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ని హెల్ప్ అడిగాం. మేము రానంత వరకు 1 kg కంటే తక్కువ బిడ్డలు ఎప్పుడైనా వస్తే, ఆడబిడ్డలు అయితే కన్నా కొన్ని టీజేస్కి వెళ్ళిపోవడమో, లేదు అంటే ఇంక ఎక్కడికైనా తీసుకొని ఇంక వద్దులేని సార్ అనడమో జరిగేది. బట్ ద మూమెంట్ మేము వచ్చిన తర్వాత ఈ విధంగా ఆడబిడ్డలకు బ్రతికే కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కంటే. సో వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం మాకు సపోర్ట్ చేయడం వల్ల దగ్గర 22 మంది గర్ల్ బేబీస్ ఆర్ సర్వైవింగ్ ఆన్ ది ఎర్త్ బికాస్ ఆఫ్ ద ధృతి ఫౌండేషన్. వాళ్ళు ఏ రూపాయి పెట్టుకోకపోయినా వాళ్ళకి సపోర్ట్గా ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ హెల్ప్ చేసి వాళ్ళని నిలబెట్టి ఈరోజు భూమి మీద వాళ్ళందరూ బ్రతుకున్నారు. వాళ్ళ కేపబిలిటీని ఆ విధంగానే నిలబెట్టగలిగింది ట్రస్ట్. సో ఆ విధంగా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాం. మాలాగా ఇంకా చాలామందిని ఆలోచించమని చెప్తాను. ఇట్స్ నాట్ మేము చేసామంటే ఇంకా చాలామంది కూడా చేయగలరు. సో సీయింగ్ అస్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ విల్ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ నౌ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆబ్స్టిషన్స్ ఆర్ రెడీ టు టేక్ నౌ. ఇంతకుముందు ఆబ్స్టిషన్స్ వెనక్కి వచ్చేవాళ్ళు, బట్ నౌ ఆబ్స్టిషన్స్ ఆర్ రెడీ టు టేక్ దట్ రిస్క్. ఎందుకంటే బ్యాకప్ మేము ఉన్నాం కాబట్టి ఈక్వల్లీ మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ మోటివేటింగ్ దెమ్, దే ఆర్ గెటింగ్ మోటివేటెడ్. సో కంప్లీట్ సొసైటీ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ మోడ్ now. Thanks for all the support that has been provided by the obstetricians, parents, our team efforts, doctors and the press. టీమ్ డాక్టర్స్లో ఒకదానండి. థ్యాంక్ యూ శుభశేఖర్ సార్. అసలు ఈ హాస్పిటల్లో కేర్, పిల్లలకి ఇచ్చే కేర్ చాలా నీట్గా క్లీన్గా ఇస్తారు. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి అస్సలు ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి వచ్చాయంటే అవి ఇంకా లిటరల్గా వాళ్ళకి చాలా సీరియస్ అయిపోతాయి. సో ఈ హాస్పిటల్లో చాలా క్లీన్గా ఉంటాయి. ఐసీయూస్ కానీ కేర్ ఇన్ ది ఐసీయూ కూడా చాలా నీట్గా ఉండి యూజువల్గా పిల్లలకి అంత ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందరి నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా పేరెంట్స్ అందరికీ కూడా ముందరి నుంచి కౌన్సిల్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ డే ముందరి నుంచి, అసలు బిడ్డ పుట్టక ముందరి నుంచే యాంటీనేటల్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి, సపోజ్ బిడ్డ బయటకు వచ్చాక ఎలా చూసుకోవాలి, ముందరి నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వెచ్చగా ఎలా ఉంచాలి, ఇలాంటి ఫుల్ కేర్ అంతా కూడా ముందరి నుంచి చూపించి వాళ్ళకి 1 week పాటు కంప్లీట్గా బిడ్డతో అసోసియేషన్ అలవాటు అయ్యాక అప్పుడు
బిడ్డల్ని వాళ్ళ చేతులకి ఇస్తాము. ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ది నర్సింగ్ స్టాఫ్ అండ్ ప్రెస్ ఆఫ్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు వచ్చేసి 680 grams పుట్టారు. బట్ ఫార్చునేట్లీ మా ఇద్దరు బేబీస్ కూడా చాలా హెల్దీగా సర్వైవ్ అయ్యారు బికాస్ ఆఫ్ శేఖర్ సార్. ఎందుకంటే సార్ ఇచ్చిన మోటివేషన్ కానీ, మెడికేషన్ కానీ, టేకింగ్ కేర్ కానీ చాలా 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 బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మా బాబు 14 days వెంటిలేషన్లో ఉన్నాడు. అంత వెంటిలేటర్ మీద ఉన్నా కూడా సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల, మానిటరింగ్ వల్ల ఎవ్రీ అవర్ సార్ మాకు వీడియోస్ పంపించారు, బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి అని. అంత టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని. సో దట్ మా పిల్లలు అనే వాళ్ళు ఇలా సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు 5th month నడుస్తుంది, మొన్నే వచ్చింది. అండ్ ఇద్దరు కూడా 3 kgs ఉన్నారు. దట్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు శేఖర్ సార్. ఎందుకంటే మదర్ ఎలా ఉండాలి, యాజ్ ఎ నర్స్గా ఎలా ఉండాలి, యాజ్ ఎ మదర్గా ఎలా ఉండాలి, మెడికేషన్ ఎలా ఇవ్వాలి, బేబీస్ని ఎలా టేక్ కేర్ చేయాలి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సార్ ఇస్తారు. కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది పేరెంట్స్కి. ఇందులో మదర్ది ఎంత పార్ట్ ఉందో ఫాదర్ది కూడా ఈక్వల్గా అంతే పార్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు ద బ్లూ రెయిన్ హాస్పిటల్, బికాస్ మా బేబీస్ ఇంత సర్వైవ్ అయ్యారంటే కారణం బ్లూ రెయిన్ హాస్పిటల్ అన్న శేఖర్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ నర్సెస్ అంత టేక్ కేర్ చేస్తారు, వాళ్ళ పిల్లల్లో చూసుకుంటారు మా పిల్లల్ని కూడా. సో ఐ రియలీ థ్యాంక్ దమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. 7th month డెలివరీ అయ్యింది ఈ ఇయర్ June 25th. సో వీళ్ళు లో బర్త్ బేబీస్ కూడా ప్రీ టర్మ్, అందువల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉండే. ఇక్కడ ఈ డాక్టర్ గారి వల్ల వీళ్ళు చాలా ఇప్పటివరకు సర్వైవ్ అయ్యారు. చాలా కేర్ బాగుంది ఇక్కడ, స్టాఫ్ కానీ నర్సెస్ కానీ. డాక్టర్ అయితే ఇంకా అసలు అతను ఎప్పుడు తింటున్నారో కూడా మాకు తెలీదు, అంత 24 hours అవైలబిలిటీ. చాలా కేర్ తీసుకున్నారు. అసలు ప్రతి ½ an hourకి మానిటరింగే. సో అందుకే అనుకుంటా మాకు చాలా ట్రైనింగ్ కూడా ఇచ్చారు, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీను. ఇంకా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ చెప్పడం వల్లే మేము ఇలా ఎక్స్ట్రా కేర్తో చూసుకున్నాం వీళ్ళని. సో అప్పుడు చాలా లో బర్త్ బేబీస్ అంటే 1.5 అలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 4 kgs వచ్చారంటే అంతా సార్ ఇచ్చిన మెడికేషన్ వల్లనే. అందుకే ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్నారు 6th month వచ్చేటప్పటికి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. పరీక్షలలో మంచి ఫలితాలను సాధించేందుకు పోటీపడే నారాయణ విద్యా సంస్థలు చిన్నారులకు క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని నారాయణ స్కూల్స్ AGM రాఘవేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో నారాయణ స్కూల్స్ కాకినాడ జోన్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి నారాయణ స్కూల్స్ AGM రాఘవేంద్రరావు అధ్యక్షత వహించి నారాయణ స్కూల్స్ జెండాను, జాతీయ జెండాను ఎగురవేశారు. స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథులు నారాయణ చాంప్స్ R&D హెడ్ అర్చన, జోనల్ కోఆర్డినేటర్ రామతులసి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు క్రీడా జ్యోతిని తీసుకుని రాగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞను చేయించారు. AGM రాఘవేంద్రరావు పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి రంగురంగుల బెలూన్స్ను గాలిలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాఘవేంద్రరావు మాట్లాడుతూ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించేందుకు పోటీపడే నారాయణ విద్యా సంస్థల చిన్నారులకు క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు హూప్ పాసింగ్ విత్ కోన్ అప్ అండ్ డౌన్ రిలే, క్రాస్ ది రివర్, పాసింగ్ ద బాల్, డాజ్ బాల్, హైడిల్స్ రేస్ పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలకు AGM రాఘవేంద్రరావు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ జోనల్ కోఆర్డినేటర్స్ రామతులసి, సపూరా, ప్రియా, నారాయణ స్కూల్స్ ప్రిన్సిపల్స్ షర్మిల, కవిత, రవికిషోర్, క్లస్టర్ ప్రిన్సిపల్ చక్రధర్, కాకినాడ జోన్ నారాయణ స్కూల్స్ PATలు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కలెక్టరేట్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5 గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, సూచనలను డిఆర్ఓ వెంకట్రావు అభ్యర్థులకు ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకు 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని ఆయన వివరించారు. సమావేశంలో అభ్యర్థులు గంధం నారాయణరావు, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి తరపున సాధారణ ఏజెంట్ పలివలి వీరబాబు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డి నాగార్జున, కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహరావు, 6 మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ అధికారులు, ఇతర పురపాలక విభాగాల అధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల జవాబుదారీతనంతో ప్రతి ఉద్యోగి పనిచేయాలని అన్నారు. వారు ఎటువంటి సమస్యలను మన దృష్టికి తీసుకుని వచ్చినా వాటిని పరిష్కార మార్గాలు చూపించే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ప్రజలతో మంచిగా మాట్లాడుతూ వారికి సమాధానం ఇవ్వాలని అన్నారు. కమిషనర్ల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సామరస్యంగా స్వీకరించి వాటికి పరిష్కార మార్గాలను సాధ్యమైనంత త్వరగా చూపించగలిగినప్పుడే ప్రజల్లో అధికారుల పట్ల పురపాలక సంఘం పట్ల నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించి రివ్యూ చేశారు. కంపోస్ట్ యార్డ్లోకి కొన్ని పట్టణాల్లో వాహనాలు కూడా వెళ్లడం లేదని, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడు, డిఈ శ్రీకాంత్, ఆర్డీ కార్యాలయ సూపరింటెండెంట్ జె రామకృష్ణ, వేణు, ఇతర పురపాలక సంఘాల అధికారులు, కొవ్వూరు, రామచంద్రపురం, నిడదవోలు, అమలాపురం, మండపేట, ముమ్మడివరం పట్టణ కమిషనర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ సర్వీసెస్ అందించాల్సినటువంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు కొంత ఇవన్నీ కూడా నెగ్లిజెన్స్ అవుతున్నాయి మిగతా వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల. అయితే దీని మీద రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి కొద్దిగా కమిషనర్స్లోని అందరూ స్టాఫ్లోని కొంత యాక్టివేట్ చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంది, శానిటేషన్ ఏ విధంగా ఉంది, ఇతరత్ర ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాగా చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడానికి, వాళ్ళతో రివ్యూ చేయడానికి నేను ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటుగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏ విధంగా ఉంది, అలాగే స్టే డాగ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అలాగే స్టే క్యాటిల్ ఇష్యూస్ కానీ, డాగ్ ఆపరేషన్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే రోడ్ రిపేర్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని రిపేర్స్, ఇవన్నీ ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ వీటి మీద రివ్యూ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల పూర్గా ఉంది, కొన్ని చోట్ల బాగానే ఉంది, కానీ ఇంకా అందరూ కూడా గేరప్ అవ్వాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా, ఎందుకంటే రెవెన్యూ కలెక్షన్స్ అయితే ఉదయం 8 గంటలకే వాళ్ళు ఫీల్డ్లో ఉండాలి. అలాగే శానిటేషను, అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్, వాటర్ సప్లై సంబంధించినటువంటి క్వాలిటీ చూడాలంటే వాళ్ళు కూడా ఉదయం 6 గంటలకే ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం ఉంది. వాటన్నింటి మీద కూడా అవేర్నెస్ తీసుకొస్తూ అందరూ కూడా రివ్యూ చేస్తూ దీన్ని కొద్దిగా మా రీజియన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కొద్దిగా ముందు తీసుకెళ్ళడానికి, టాప్లో ఉంచడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పీఠాపురంలో శివమాల దీక్షాపరులు ఇరుముళ్లు ధరించి భారీ శివలింగంతో గ్రామోత్సవం జరిపారు. వందలాది శివమాల దీక్షాపరులు భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో పీఠాపురం క్షేత్రం మారుమోగింది. కార్తీక మాసంలో శివమాల దీక్ష చేపట్టిన భక్తులు శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముళ్లు కట్టుకుని కార్తీక మాసమంతా ఆలయంలో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన శివలింగాన్ని చిన్న రథంపై ఉంచి మేళతాళాలతో శివనామస్మరణతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం అనంతరం కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముళ్లను సమర్పించారు. కాపులంతా ఐక్యతతో నిలబడాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి డాక్టర్ వాసురెడ్డి ఏస్తాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షులు చిన్నిమిల్లి వెంకటరాయుడు రెడ్డిపల్లి కృష్ణ బృందంతో వచ్చి మర్యాదపూర్వకంగా వాసురెడ్డి ఏస్తాస్ నివాసంలో కలిశారు. వెంకటరాయుడు మాట్లాడుతూ కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు నాయకత్వం మీరు వహించాలని, జేఏసీని మీరు మళ్లీ నడిపించాలని కోరారు. త్వరలో అన్ని జిల్లాల కాపు నాయకులను కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దు నూకరాజు, గుంటముక్కల విష్ణుచక్రం, జంక్షన్ బాబ్జీ, కోన ఉమేష్, వినాయక కేఫ్ సేతు మాధవరావు, కొప్పశెట్టి శ్రీను పాల్గొన్నారు. గంటా కృష్ణ గారు, దాసరి కృష్ణ గారు, వారి బృందం బాబు ఇద్దరు వెళ్ళారండి.
వారందరూ కూడా మొన్న జరిగిన 24 వనభోజనాలకి అటెండ్ అవ్వలేకపోయారు. మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారిని గౌరవంగా సత్కరించి రాబోయే కాలంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కార్యాచరణ జరిగే నష్టాలు కానీ, జాతికి జరిగే అన్యాయాలు కానీ అన్నిటిని కూడా అందరూ కూర్చుని ముందుకు వెళ్దామని చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ కూడా స్వాగతం పలికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మొన్న కార్తీక మాస అన్న సమారాధానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయాం. మరి ఈ రోజున మర్యాదపూర్వకాన్ని కలవటానికి మేము రావడం జరిగింది. మరి యేసుదాస్ గారు గతంలో మరి తుని ఉద్యమం కానివ్వండి, పద్మనాభం గారితో పాటు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి రాష్ట్ర కాపు సంఘాలన్నింటినీ కూడా ఒక జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా తీర్చిదిద్దారు. మరి ఇప్పుడు పద్మనాభం గారు ఈ కాపు సంఘానికి దూరంగా ఉంటున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా తాటి మీద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి చర్చలు చేయించడం జరిగింది. మరి త్వరలోనే అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులందరినీ కూడా పిలిచి ఈ కాకినాడ యేసుదాస్ గారి సారథ్యంలో ఒక జేఏసీ మీటింగ్ వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇది ఈ డిసెంబర్ నెలలోనే ఆ కార్యక్రమం కూడా చేపడతామని. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 10వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి సమావేశాలు 28, 29, 30 తేదీల్లో ఢిల్లీలో జరిగినాయి. ఈ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రధానంగా అదాని గ్రూప్ ఏదైతే వ్యవహారం జరుగుతుందో దాంట్లో మీకు అందరికి తెలుసు. దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేయమని కోరుతున్నాం. అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు ఈరోజు చూస్తున్నారు లేదో, ఫ్రీడమ్ ఆయిల్ ధర 170 రూపాయలు ఉంది. ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకని ప్రజలు ఎవరు బతకలేని పరిస్థితి కూడా ఏదో ఉన్నాయి. అందుకనే ఈ ధరలను తగ్గించాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ రేపు 10వ తేదీ నాడు దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో అన్ని మండల కార్యాలయం వద్ద జరిగే సిపిఐ ధర్నాలను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు తెలుసు, రైతులు చాలా ఇబ్బందులు పడతారు. మనం కురిసిన వర్షాల వల్ల వాళ్ళ పంట అంతా కూడా ఇంకా రోడ్డు మీద అలా ఉండిపోయింది. అదే రైతు భరోసా లేదు. అందుకని రైతుల పక్షాన కూడా ఆలోచించి ఇది వాళ్ళతో న్యాయం చేయాలని కోరుతున్నాం. అదే 10న జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐ పిలిపిస్తుంది. విజయవాడలో జనవరి 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావానికి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్న జియర్ స్వామివారి మంగళ శాసనాలు అందించడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. స్థానిక భానుగుడి జంక్షన్ లో క్రోమా కాంప్లెక్స్ పైన విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా నాయకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజ చిన్న జియర్ స్వామివారిని కలిసి జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం గురించి వివరించారు. హైందవ శంఖారావం కార్యక్రమ ఫలితాలు సఫలీకృతం కావాలని జియర్ స్వామివారు మంగళ శాసనాలు చేశారు. జిల్లా కన్వీనర్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ఉద్యమం ఆశయం నెరవేరుతుందని అన్నారు. అందరూ కరపత్రం మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హైందవ శంఖారావంకి మద్దతు పలకాలని అన్నారు. స్వామీజీని కలిసిన వారిలో విహెచ్పి నాయకులు బానోజీరావు, సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తలాటం శంకర్రావు, సేవికా సమితి నుండి లిఖిత పాల్గొన్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు ఈరోజు కాకినాడలో హైందవ శంఖారావం అనే కార్యక్రమం గురించి వారికి తెలియపరచగా వారు మంగళాశాసనాలని ఇచ్చి మద్దతును పలికారు. అలాగే హైందవ శంఖారావం చాలా బాగా అత్యధికమైన సంఖ్యతోటి మనకి విజయవాడలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మన దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఇక్కడ భానుగుడి సెంటర్లో కలిగి ఉన్న క్రోమా పైన 4వ అంతస్తులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైన హిందూ భక్తులందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. వారందరి చేత కూడా మేము హైందవ శంఖారావం యొక్క
రిజిస్ట్రేషన్స్ మద్దతుగా రిజిస్ట్రేషన్స్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సేవికా సమితి తరపు నుంచి లిఖిత, అలాగే హిందూ పరిషత్ తరపు నుంచి మన భానుజీరావు గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరివారం నుంచి మన తలాటం శ్రీనివాసరావు, శంకర్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా హిందూ పరిషత్తు కాకినాడ జిల్లా కార్యదర్శి అయిన సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేశం యొక్క సముద్ర సంగమాలను సురక్షితం చేయడంతో పాటు ఓడరేవుల సందర్శనలు, మానవతా విపత్తు ఉపశమనం వంటి వాటితో దేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నౌకాదళం కీలక పాత్రను పోషిస్తుందని నేవీ ముఖ్య మాజీ అధికారి ఎం బుచ్చయ్య పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నావికాదళ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో పాకిస్తాన్ యుద్ధంలో మన దేశ నావికాదళం యొక్క విజయాల చిహ్నంగా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేవీ విశ్రాంతి అధికారి సిఆర్సి ప్రసాద్ మాట్లాడుతూ దేశం బలంగా ఉండాలంటే సురక్షితమైన సముద్రాలు, సముద్ర తీరాలు ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఎం బుచ్చయ్య, సిఆర్సి ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీ నగేష్, ప్రసాద్ నాయుడు, శిరీష తదితరులు పాల్గొన్నారు. మేము మిసైల్స్ అన్ని అమ్యునిషన్ ఉంటాయి కాబట్టి ఏ ఎనిమి అయినా సరే ఇద్దరు ఇటు సైడ్ విశాఖపట్నంలో ఒక కమాండ్ ఉంటుందండి, బొంబాయిలో ఒకటి, కొచ్చిన్లో అన్ని, అంటే మన సముద్రానికి అన్ని ఆనుకున్న అన్నిటిలోని మా నావల్ షిప్స్ అన్నీ ఉంటాయండి. నావల్ షిప్స్ ఏదైనా సరే, ఏ షిప్ వితిన్ 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపలికి రావాలన్నా సరే మా అనుమతి లేకుంటే ఏది రాదు. మీకు అందరికీ అనిపించి ఉండొచ్చు ఇది ఎన్ని షిప్లు వచ్చుతున్నాయి వెళ్తున్నాయని, కానీ దాంట్లో ఏమున్నాయి అనేది మీకు తెలియదు. అవన్నీ మేమే చెక్ చేసుకుని పంపించకపోయి ఉంటుంటే దేశం ఇంత సురక్షితంగా ఉండడానికి మాలో కూడా మా పాత్ర కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ల్యాండ్ పైన, భూమి పైన అయితే ఆర్మీ వాళ్ళు చేస్తారండి, పైన అయితే ఎయిర్ ఫోర్స్ చేస్తారు. మేమంతా షిప్ని ప్రహార చేసుకుని పాకిస్తాన్ని మనకు రాకుండా ఉండడానికి కానీ బంగ్లాదేశ్ ఇక్కడ రాకుండా ఉండడానికి కూడా మేము ముఖ్య కారణం. అందుకని మేము ఈ రోజుని ప్రతి సంవత్సరం ఈ రోజుని నావీ డే కింద సెలబ్రేట్ చేసుకుని మా యొక్క ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకుని నావీ గురించి తెలియాలని మీ సంస్థ ద్వారా మా గౌరవం పెట్టినందుకు చాలా సంతోషం. దీనికి కారణం ముఖ్యంగా ఏంటంటే 1971లో పాకిస్తాన్తో వచ్చినటువంటి వార్లో మన భారతదేశం కరాచీ హార్బర్ మొత్తాన్ని ఆక్యుపై చేసింది. పూర్తిగా మిజైల్స్ బొంబార్డ్మెంట్ చేసి కరాచీ చుట్టుపక్కల అంతా బొంబార్డ్మెంట్ తోటి చాలా నాశనం అయిపోయింది. ఎంతోమంది ప్రజలు పోయినారు కూడా. ఆ మూమెంట్ని అనుసరించుకుని ఈరోజు దాకా మనం ప్రతి సంవత్సరం నేవీ డే అనేది డిసెంబర్ 4వ తారీఖున జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా మన సుప్రీం కమాండర్ అంటే ప్రెసిడెంట్ గారు ఒరిస్సాలో ఈ నేవీ విన్యాసాలను చూడడానికి అక్కడికి వచ్చారు. దీనికి కారణం కూడా అదే ఉద్దేశం అన్నమాట. అందువల్లనే నేవీ డే అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. మిగిలిన వాటిలాగా ఆర్మీ డే, తర్వాత ఎయిర్ ఫోర్స్ డే లాగా నేవీ డే కూడా ఈరోజు జరుపుకుంటారు. ముక్కోటి దేవతలు కూడా జరుపుకునే పండుగ త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయ స్వామివారి జయంతి అని ఈ నెల 15న దత్త జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురానికి వచ్చి స్వామివారిని దర్శించి అనుగ్రహ పాత్రులు కావాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధనలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళే వారికి ఈ యొక్క పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి చాలా చాలా విశేషమైన రోజు. మనకి ఎన్నో పండగలు వస్తాయి, ఎన్నో పండగలు చేసుకుంటాం, కానీ దేవతలు కూడా చేసుకునేటువంటి పండగ దత్త జయంతి. ఈ దత్త జయంతికి ఈ యొక్క దేవతలు 33 కోట్ల దేవతలు అవనివ్వండి, ఈ యొక్క ఇతరత్ర మునులు, యోగులు, అవధూతలు, పీఠాధిపతులు, స్వామీజీలు, సాధకులు అందరూ కూడా అత్యంత సాధనతోటి చేసుకునేటువంటి అద్భుతమైన పండగ దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు. అంటే ఇంతవరకు ఇదివరకు ప్రచారంలో లేదు, కానీ ఈ మారుతున్న కాలానుగుణంగా ఈ యొక్క మన సనాతన ధర్మంలో ఎన్నో విశేషమైన పండుగలు ఉన్నాయి. అందులో ఇది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి పండగ దత్త జయంతి.
ఈ దత్త జయంతి దత్తక్షేత్రం అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం పిఠాపురం. జీవితంలో ఒక్కసారైనా అడుగు పెట్టవలసినటువంటి క్షేత్రం పిఠాపురం. ఎందుకు? స్వామివారి యొక్క పిఠాపురంలో భిక్షాటన చేస్తూ ఉంటాడు. అన్నప్రసాదానికి స్వామివారి పిఠాపురం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క పిఠాపురం క్షేత్రానికి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రండి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం రావాలి అంటే పిఠాపురంలో అడుగు పెట్టాలి. ఈ యొక్క మన ధర్మంలో పిఠాపురానికి ఎంతో విశిష్టత ఉంది. ఆ యొక్క దత్త జయంతి పిఠాపురంలో అత్యంత ఘనంగా జరుగుతుంది, అత్యంత విశేషంగా జరుగుతుంది. అందుకని స్వామివారి పుట్టినరోజున అవకాశం ఉన్నంత వరకు కూడా పిఠాపురంలో అడుగు పెట్టండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. వివరాలను మీడియాకు వెల్లడించిన ఏఆర్ఓ జె వెంకట్రావు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆర్ఎంసీలో తొలిసారిగా ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ వార్షిక కాన్ఫరెన్స్. సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డివి కృష్ణారావు ప్రకటన. పద్మశ్రీ ఘంటసాల గానం అజరామరం. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.